శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఆత్మస్వరూప బంధుగణ, ఇప్పుడు భగవద్గీత జ్ఞానయజ్ఞంలో భాగంగా మనం 4వ అధ్యాయం చూస్తున్నాం. అయితే 2వ అధ్యాయములో జ్ఞానయోగము కర్మయోగము చెప్తూ 3వ అధ్యాయములో కర్మయోగము యొక్క పూర్తి వివరణ చెప్పారు. తరువాత జ్ఞానయోగము యొక్క పూర్తి వివరణ 4వ అధ్యాయము 5వ అధ్యాయములో చెబుతున్నారు. 4వ అధ్యాయములో మనం చూసాం, మొదటి 8 శ్లోకములలో భగవద్గీత గొప్పతనం అంటే సాక్షాత్తు వేదము యొక్క సారాంశము. అప్పుడు పరమాత్మ నుండి ఎలా ప్రకటమైనదో సూర్యునకు ఉపదేశించడం జరిగినది వేదం. అదే వేద జ్ఞానము కనుమరుగయ్యే స్థితిలో ఉన్నప్పుడు అదే పరమాత్మ భగవాన్ శ్రీకృష్ణగా అవతరించి అర్జునుకు ఉపదేశించును. ఏ విధంగా? భగవద్గీత రూపములో. అందువలన సాధారణ మనుష్య జన్మకి పరమాత్మ అవతారమునకు భేదం మనము చాలా చక్కగా చూసాము. ఇప్పుడు ఈ జ్ఞానయోగం ప్రారంభించారు మళ్ళీ. అయితే ఇక్కడ మనం ఏం చూసాము? ఆత్మ సాక్షాత్కరించుకుంటే మోక్షము అని చెప్పారు ఇంతకుముందు. మరి భగవాన్ ఏమన్నారంటే మళ్ళీ ఆత్మ సాక్షాత్కారం అంటే ఒక వ్యక్తిగత జీవాత్మగా అన్వేషించి తన స్వరూపాన్ని దర్శిస్తే అది ఆత్మ సాక్షాత్కారము, అది ఏ మోక్షము అన్నారు. ఇప్పుడేమంటున్నారు? జన్మ కర్మచ దివ్యం చమే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః. అంటే ఈశ్వరుని యొక్క తత్వాన్ని పూర్తిగా తెలుసుకుని దర్శించిన వారు కూడా మోక్షం పొందుతారు అన్నారు. అయితే ఇక్కడ ఆత్మ దర్శనము ఈశ్వర దర్శనము ఒకటేనా లేక రెండా అనే సందేహం మనకి వస్తుంది. అయితే ఇక్కడ మనకు తెలియాల్సింది ఏమిటంటే, ఒక వ్యక్తి తన ఆత్మస్వరూపాన్ని దర్శించిన లేక యావత్తు సృష్టి స్థితి లయకు కారణమైనటువంటి ఈశ్వర తత్వాన్ని దర్శించిన ఒక్కటే. ఏ విధంగా? ఒక కెరటము యొక్క సారాన్ని తత్వాన్ని మనం పరిశీలిస్తే నీరు అని తెలుస్తుంది. అదేవిధంగా సముద్రము యొక్క తత్వాన్ని మనము పరిశీలిస్తే నీరు అని తెలుస్తుంది. అంటే ఒక కెరటము
ఒక జీవాత్మగా ఉన్నప్పుడు సముద్ర స్థానం అనేది ఈశ్వరునిగా మీరు ఉపమానంగా గమనించాలి. అందువలన స్థాళీ పులాక్ న్యాయం అంటారు. మన అమ్మలు అప్పుడు అన్నం ఇంట్లో ఉండేవారు. ఒక అన్నం మెతుకిలో పట్టి చూస్తే ఉడికిందా లేదా అని చెప్పేవాళ్ళు. అదేవిధంగా ఒక అన్నం మెతుకు ఉడకడంతో మొత్తం అన్నమంతా ఉడికిందని మనం ఎలా చెబుతున్నామో, నా హృదయస్థంలో స్ఫురిస్తున్న ఆత్మ ప్రకాశమే యావత్తు బ్రహ్మాండాన్నంతటిని ధరించి పోషిస్తున్న పరమాత్మ, ఈశ్వర అని తెలుసుకున్నప్పుడే మోక్షము. కానీ కొంతమంది ఎలా ఉంటారంటే, ఒక చిన్న ఉదాహరణ, ఒక లేడీ అంటే ఒక అమ్మగారు నేను ఎలకను అనే భ్రమిస్తున్నారంట. పాపం ఎప్పటి నుండి భ్రమ అంటే బయట ఏవో ఆకర్షణలు చూసి ఆ విని ఆ ఎలుక కథలు గట్రా ఎక్కువగా విన్నప్పుడు, ఎలుక గొప్పతనం గురించి చెప్పారనుకోండి, నేను ఎలుకను అని మానసికంగా ఫిక్స్ అయిపోయారన్నమాట. తాను ఏం చేస్తున్నారంటే, గ్రామాలలో ధాన్యం పోసుకునే గాదులు ఉంటాయి, అవి సంగ్రహించే వస్తువులు. ఆ అమ్మగారు ప్రతిరోజు ఆ గాది వెనక్కి కూర్చొని ఎలా దాక్కుంటూ ఉన్నారనమాట. ఎందుకు దాక్కుంటున్నారు? ఆ ఇంట్లో పిల్లలు వస్తున్నాయి ఎక్కువగా. ఆ పిల్లల్ని చూసేసరికి చాలా భయపడి ఆ గాది వెనుక పక్కన అలా దాక్కుంటున్నారన్నమాట. ఎన్ని విషయాలు చెప్తున్నప్పటికీ తన మనస్సులో ఉన్న నేను ఎలుకను అనే భావన నుండి బయటికి రావట్లేదు. అయితే బలవంతంగా ఒక సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకుని వెళ్ళారు. చూశారు, చూడమ్మా, మీరు మాలా ఉన్నటువంటి మనిషి, మీరు ఎలుక కాదు అన్నారంట. అయితే అమ్మగారు అన్నారు, అవును నేను ఎలుకను కాదు అన్నారు. ఓహ్, చాలా బాగుంది అని, మరి ఎలుక ఎలా ఉంటుంది అని అడిగి, ఒక ఎలుక చాలా జాగ్రత్తగా పట్టుకొని వచ్చాడు ఆ సైకాలజిస్ట్. పెద్ద మిర్రర్ ఉంది, అద్దం చూపెట్టారు. చూడమ్మా, ఈ అద్దములో ఎలుక చూడు ఎలా ఉంది, ఎలుకగా ఉంది. మరి నువ్వు అద్దం ముందు నిలబెడితే వేరేగా ఉన్నది. నువ్వు ఇప్పుడు ఎలుక కాదు. ఏం మాట్లాడుతున్నారండి, నేను ఎలాగ ఎలుక అవుతాను అన్నారంట ఆవిడ. అమ్మయ్య, నా పని అయిపోయింది అని సైకాలజిస్ట్ అనుకున్నారంట. మనం ఇక్కడ చెప్తున్నప్పుడు అంతా కరెక్టే. ఈ జగత్తంతా ఒక నీచమైనటువంటి నామరూపాలుగా ఆకర్షిస్తుంది, సత్యం కాదు అంటే అవును అవును అని తల ఊపుతారు. అందుకే అక్కడ నేను ఎలుకను కాదు, నేను మనిషిని అని ఒప్పుకున్నారు. ఆ విధంగా రోజు అద్దమును నిలబడి నేను ఎలుకను కాదు, నేను మనిషిను అని ఎలుక కూడా చూస్తున్నారు అక్కడ. అయితే ఒక 15 రోజులు ట్రీట్మెంట్ అయింది, అలాగా ఇంటికి పంపించారు. పర్ఫెక్ట్, మీరెవరమ్మా, మీరు ఎలుక మనిషి, ఊరుకోండి, నేనేమి ఎలుకని ఎందుకు అవుతాను, నేను మనిషిని కదా అన్నారంట. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ కొంత సమయం అయిన తర్వాత వెంటనే మళ్ళీ గాది పక్కకెళ్ళి దాక్కున్నారంట.
అందరూ అడుగుతున్నారు బయటికి రండి అని. వద్దు, నేను రాను, ఎలుకు ఎలుకు నేను ఎలుకును కదా, మళ్ళీ ఈ పిల్లులు వస్తున్నాయి అని అన్నారు. అదేంటి, ఇప్పుడే కదా నువ్వు మనిషిని ఒప్పుకున్నావు అన్నాడు. నేను మనిషిని ఒప్పుకున్నాను, కానీ ఈ పిల్లులు చూస్తుంటే నాకు సందేహం కలుగుతుంది అన్నది. మళ్ళీ బలవంతంగా సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకుని వెళ్ళారు. ఏమ్మా, ఇప్పుడే కదా అంత ఒప్పుకున్నారు మీరు మనిషినని అంటే, నేను మనిషినని నాకు తెలుసును, కానీ అక్కడ ఉన్న పిల్లికి తెలియదు కదా నేను మనిషినని. నేను ఎలికే అనుకుంటున్నాయా పిల్లిలు ఏమో అని అన్నారట ఆవిడ. ఆ విధంగా నాకు నేను ఆత్మ సాక్షాత్కారం జరిగింది, కానీ ఈశ్వర సాక్షాత్కారం కాదు కదా అని కొంతమంది. కొందరేమంటారంటే, నీ దేవుడు నా కలలోకి వచ్చాడు, నేను చూస్తుంటే దేవుడు కనిపిస్తున్నాడు, లేకపోతే దేవత కనిపిస్తున్నది, కానీ ఇది ఆత్మ సాక్షారం కాదు కదా అని కొంతమంది. అలా కాకుండా రెండు ఒక్కటే అని ఇక్కడ భగవాన్ శ్రీకృష్ణ చెప్పారు. అయితే ఈ ఈశ్వర దర్శనం ఎలా కలుగుతుంది అయితే ఏమన్నారు మనకి 10వ శ్లోకములో? మన్మయ భవ అంటే సర్వకాల సర్వ అవస్థలలో కేవలము నీ చింతన ఈశ్వర ఈశ్వర ఈశ్వర. అంటే ఎలాగైతే ప్రహ్లాద, ఎలాగైతే కుంతీదేవి, ఎలాగైతే సీతమ్మ తల్లి ఆ యొక్క లంకలో కేవలం ఆత్మారామ ఆనందరమణ అలా ఉంటే దాన్ని మన్మయ అంటారు. అంటే సర్వం ఈశ్వరమయం చింతన అని అర్థం. అంటే మీ మనసు ఈశ్వర చింతనతో నిండిపోయిందని అర్థం. ఎలాగైతే గులాబ్ జామ్స్ మనము దాంట్లో బాగా ఆ గులాబ్ జాములు అలా ఎలాగైతే లోపల ఎక్కువగా ఆ స్వీటు ఉన్నటువంటి ఆ ద్రవములో ఎలాగైతే ముంచుతామో, మీ మనస్సు ఈశ్వర చింతన అనే ఆ ద్రవములో మునిగిపోవాలి పూర్తిగా. అయితే ఏమవుతుంది, ఎప్పుడైతే మీరు ఈశ్వరమయంగా మారారో, మాం ఉపాశ్రితాః అంటే ప్రతి క్షణములోనూ ఈశ్వరియే నాకు ఆశ్రయంగా ఉన్నారు అంటే సంపూర్ణ శరణాగతి అని అర్థం. మాముపాశ్రితాః అంటే అచంచలమైన శ్రద్ధ భక్తి కలిగి మీకు ఎటువంటి విషయములో కూడాను ఈశ్వరుడు మీ తోడుగా, అంటే మీ ఆలోచన వెనుక ఆలోచనగా, మీ మాట కింద అంటే మీ మాట వెనుకనే మాటగా, మీ యొక్క కర్మల వెనుక కర్మలు చేస్తూ ఈశ్వరుడు మీకు తోడుగా ఉన్నారనే అచంచలమైన విశ్వాసం శ్రద్ధతో ఉంటే మాముపాశ్రితాః అంటారు. ఈ విధమైనటువంటి భావనతో ఉన్నప్పుడు మీలో ఉన్నటువంటి ఆ అటాచ్మెంట్ సంగము ఎక్కడ కోల్పోతానో అభద్రత భావం అంటే భయము, మీ కోరికలు తీరుకుంటే మీకు వచ్చే కోపము క్రోధము, ఇలాంటి వాటి వలన మీ బుద్ధి మీ మీ యొక్క ఆ యొక్క స్మృతి జ్ఞాపకాలు పోతాయి కదా, అవన్నీ ఆ చెడు గుణములన్నీ మీ నుండి జారిపోతాయి. అప్పుడేమవుతుంది, వీతరాగ భయ క్రోధాః ఆ విధంగా మారుతారు. అంటే ఎప్పుడైతే మీరు చేస్తున్న ప్రతి కర్మ ఈశ్వరునికి పూజగా చేసేటప్పుడు ఈశ్వరార్పితం నేచ్ఛయాకృతం చిత్తశోధకం ముక్తి సాధకం, రమణ మహర్షి చెప్పినట్టే మీరు ప్రతి క్రియ కర్మ ఈశ్వరునికి పూజ అనే భావంతో, వర్క్ ఈజ్ వర్షిప్ అని అక్కడి నుండి వచ్చిందనమాట. ఇది ఎవరో ఎక్కడి నుండో ఇంగ్లీష్ లో చెప్పింది కాదు. అలా చేయడం వలన
దాని నుండి వచ్చే ఆ యొక్క ప్రతిఫలం ఏదైతే ఉందో ప్రసాదంగా స్వీకరిస్తే మీ యొక్క అంతఃకరణ శుద్ధి అయిపోతుంది, పవిత్రం అయిపోతుంది. అంటే పూతాభవతి అంటే ఏంటి? పవిత్రులైపోయారు. అప్పుడేం చేయాలి? మన మోక్షం వస్తుందా? మోక్షం రావడానికి మీకు అర్హత వచ్చింది అంటే ఏంటి? అప్పుడు భగవద్గీత లాంటి ఆత్మశాస్త్రాన్ని గురుముఖాత్ అంటే గురువు ద్వారా జ్ఞాన తపస, దీన్ని జ్ఞాన తపస్సు అంటారండి. అందుకే సర్వ తపస్సులు కల్లా జ్ఞాన తపస్సు చాలా గొప్పది. మీరు ప్రాతకాలంలో మీ యొక్క కాలకృత్యములన్నీ తీర్చుకొని భగవద్గీత క్లాసు వింటున్నారు, శ్రవణం చేస్తున్నారంటే ఇది సాక్షాత్తు ఋషులు యోగులు చేసే జ్ఞాన తపస్సు. ఈ జ్ఞాన తపస్సు ద్వారా శ్రవణ మనన నిధిధ్యాసనం గురించి నేను ఇప్పటికే చెప్పాను. ఆ తర్వాత ఏమవుతుంది? పరమాత్మనే పొందుతారు. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పారు. పరమాత్మ దగ్గరికి మీరు ప్రయాణించరు, పరమాత్మ ఉండే ధామములో మీరు ప్రవేశించరు. మరి ఏమవుతుంది? ఆత్మ రూపంగా ఉన్న పరమాత్మ దర్శనంలో మీరు ఆ ఆత్మగానే నిష్టమైనటువంటి ఆ స్థితిలో ఉంటారు అని చెప్తున్నారు. ఏ యథామాం ప్రపద్యంతే అని చెప్పాము నిన్న. అంటే ఏంటి? ఎవరు ఏ విధంగా అంటే చూడండి, అందరూ ఒకే రకమైనటువంటి ఈ వివేకమైనటువంటి బుద్ధి, ఈ యొక్క క్షణికమైన నామరూపములు ఆకారముల మీద ఉన్నటువంటి భ్రమ, ఆసక్తి ఒకలా ఉండదు కదా అందరికీ. కొంతమందికి చిన్న చిన్న కోరికలు తీర్చుకోవాలని వెంట పడుతుంటారు. కానీ పరమాత్మ ఏమంటది? అయ్యో పాపం పసిపిల్లలు, వీళ్ళకి చెప్తే వీళ్ళకి అర్థం కాదు కాబట్టి ఓకే మీ కోరికలు నేను తీరుస్తాను అంటారు. అయితే దాని అర్థం ఏంటి? పరమాత్మ తెలుసు ఎప్పటికైనా వీళ్ళు నా దగ్గరికి వస్తారు కదా అని అర్థం. మనము చిన్నప్పుడు మార్బుల్స్, బెలూన్లు అంటే మనకి బెలూన్స్ అంటారు, బూరలు అంటే ఊదుతారు కదా, అవి కావాలని ఎంత మారాం చేస్తుంటాము. అమ్మ ఏమంటారంటే ఇవి వద్దు, నీకు పుస్తకములు పెన్నులు కావాలంటే డబ్బులు ఇస్తాను, అవి వద్దంటే మనం వినం. అయితే అప్పుడు అమ్మ ఏం చేస్తారు? సరే ఓకే ఇవి తీసుకో, ఈ మార్బుల్స్ బెలూన్, ఎప్పటికైనా సరే నువ్వు అవి విడిచిపెట్టి నా దగ్గరికి వస్తావు కదా అని అమ్మ నిరీక్షిస్తుంటది అనమాట. మరి 25వ సంవత్సరం జన్మదినం రోజు అమ్మ నాకు మళ్ళీ బెలూన్ కావాలి, నాకు మార్బుల్స్ కావాలంటే ఆ అమ్మగారు చాలా బాధపడి దుఃఖిస్తారనమాట. మనము కూడా ఈ చిల్లర కోరికలన్నీ కూడాను బెలూన్లు, మార్బుల్స్ లాంటివే. మనము వీటి నుండి మెచ్యూరిటీ పొంది వృద్ధి పరిణితి చెంది అవి వాటంతటవే విడిచిపెట్టాలి. అందువలన ఎవరైతే అంటే ఎవరు ఏ కోరిక కోరితే నేను ఆ కోరికను తీరుస్తుంటాను అని పరమాత్మ అంటున్నారు. అంటే ఏంటి? ఏ యథామా ప్రపద్యంతే, ఎవరు ఏ విధంగా కోరుతున్నప్పటికీ అంటే ఏంటి? అది ధర్మబద్ధంగా ఉండాలి, శాస్త్రయుక్తంగా ఉండాలి. అందువలన ధర్మబద్ధంగా ఉన్నటువంటి మీ కోరికలను పరమాత్మ నేను తీరుస్తాను అని మాటిస్తున్నారు. ఎందుకు? వెంటనే మిమ్మల్ని విమర్శించి మిమ్మల్ని చేవాట్లు పెడితే మీరు పైకి రారు. అందువలన మీ అందరినీ పసిపిల్లల వలె మీ కోరికలు నేను తీరుస్తాను, కానీ కొంత సమయానికి అవి మీ నుండి దూరంగా వెళ్ళిపోవాలి అంటున్నారు. అందుకే తాం తథైవ భజామ్యహం అంటే వాళ్ళు కోరిన వస్తువులే వారికి ఇచ్చినట్టుగా మనము ఉండాలి. స్వామి వివేకానంద స్వామి అంటారు, అన్నము లేక అన్నమో రామచంద్ర అనే ఆకలితో
కొట్టిమిట్టాడుతున్న వారికి రండి నేను భగవద్గీత చెప్తాను అని అనకూడదు. అన్నం కావాలని ఆకలితో ఉన్న వారికి ముందు మీరు అన్నం పెట్టాలి. తర్వాత వారు కాస్త అలాగ సర్దుకున్నప్పుడు విశ్రాంతిగా శాంతియుతంగా ఉండేటప్పుడు మీరు వారికి ఆత్మబోధ అంటే భగవద్గీత బోధించవలెను. ఎందుకు? వాళ్ళకి ఏ విధమైనటువంటి రీతిలో నన్ను పూజించాలనుకుంటే ఆ విధమైన రీతిలో ముందు వారికి మనము అవకాశం ఇవ్వాలి. మీ అందరికీ తెలుసు, భక్త కన్నప్ప ఆయన వేటగాడు. మరి మాంసం తీసుకెళ్లి ప్రసాదంగా కూడా పెట్టారు అంటారు. కానీ అక్కడ ఉన్న పూజారి నానా విధములుగా తిడుతూ అవసరమైతే కొట్టి దాన్ని శుద్ధి చేసేవారు. కానీ ఆయన భక్తి అత్యంత ఈశ్వరార్పణ బుద్ధి, మన్మయ నిరంతరము పరమాత్మ అనే ఆ యొక్క చింతనతో ఉన్నటువంటి భక్త కన్నప్ప సాక్షాత్తు ఆయన పిలిస్తే పలికే విధంగా ఆ లింగముల నుండి ఉద్భవించేవారు శివ. అంతటి గొప్ప భక్తుడు అనమాట ఆయన. మీ అందరికీ తెలుసు, తన ఒక నేత్రం నుండి నీరు కారుతుంటే తన నేత్రం పెట్టాడు, రెండో నేత్రం కూడా కారుతుంటే రెండో నేత్రం కూడా తీసే ముందు ఆలోచించాడు. రెండు నేత్రములు లేనప్పుడు ఈ రెండవ నేత్రం నేను ఎలా పెడతాను అని తన కాళ్ళ యొక్క బొటనవేలు ఆ నీరు కారుతున్నటువంటి శివుని నేత్రం వద్ద పెట్టి రెండవ నేత్రమును పెకిలించాడు. అంటే భక్తి యొక్క గొప్పతనం అలా ఉంటుంది. మన భారతీయ సనాతన ధర్మంలో సత్యం అనే నిష్ఠ, సత్యం అనే తపస్సులో సత్య హరిశ్చంద్రుడు సర్వం కోల్పోయినా ఆ సత్యమును తప్పలేదు. శిబి చక్రవర్తి ఇచ్చిన మాట కోసం దానమిస్తానని ఒప్పుకున్న తర్వాత తన శరీరాన్ని మొత్తం ఖండలుగా కట్ చేసి కూడా ఆహారాన్ని ఇవ్వడానికి సిద్ధపడ్డాడు తప్ప మాట కోల్పోలేదు. ద్రౌపది లోక సంగ్రహము, ఈ యొక్క ధర్మం రక్షించాలి, ధర్మ స్థాపన కోసము జీవితాంతము నిందపడుతూ 5 భర్తలని ఒక స్త్రీ వివాహం చేసుకుందంటే అది మామూలమైనటువంటి దయా కరుణ కాదు. అందువలన ఆవిడ అన్నిటి దాటెళ్ళి అటువంటి నిర్ణయాలు తీసుకుంటారు సమాజం కోసం. ఇవన్నీ కూడా వ్యక్తిగతంగా చేసేవి కాదు, యావత్తు సమాజానికి ఒక రకమైనటువంటి మార్గదర్శనం ఇవ్వాలి. కాబట్టి ఈ విధంగా ఎవరు ఏ విధంగా కోరుకుంటే ఆ విధంగా నేను వాళ్ళకి దర్శనమిస్తాను. కొంతమంది ప్రేమ రూపంగా, కొంతమంది నన్ను పుత్రునిగా, పుత్రికగా, తండ్రిగా, తల్లిగా, గురువుగా ఏ భావనతో నన్ను వాళ్ళు పూర్తిగా ఆరాధిస్తే సేవిస్తారో వారికి ఆయా రూపంలో దర్శనం ఇస్తాను అని ఒక రకమైనటువంటి మనకు ఫ్రీడమ్, స్వేచ్ఛ ఇచ్చారనమాట. ఇప్పుడు అయితే ఇంతకీ ఈ పూర్తి పరమాత్మ స్వరూపము తెలుసుకోకుండా చిన్న చిన్న కోరికలు కోరుకుంటూ ఉండేవారి పరిస్థితి ఏంటి? కాంక్షంతః కర్మణాం సిద్ధిం, కాంక్షంతః కర్మణాం సిద్ధిం, కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః, యజంత ఇహ దేవతాః, యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే, క్షిప్రం హి మానుషే లోకే, క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజ, సిద్ధిర్భవతి కర్మజా, సిద్ధిర్భవతి కర్మజా కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః, కాంక్షంతః
కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః కాంక్షन्तః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః. క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. ఉత్తమం. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే భగవాన్, వేదముల్లో నేను 2 మార్గాలని నిర్దేశించాను. ఏంటి మార్గాలు అంటే, వేదములో 2 మార్గాలు చెప్పారు ఆయన. ఏంటి? ఒకటి పూర్వ భాగమైనటువంటి కర్మకాండ, మరి 2వ భాగమైనటువంటి మనిషి మానవ జన్మ పొందిన తర్వాత అంతిమ ప్రయోజనం, లక్ష్యం ఏమిటి అని తెలియజెప్పే, తత్వం చెప్పే ఆ భాగాన్ని వేదాంతము లేదా బ్రహ్మ విద్య అంటారు. ఈ 2 మార్గాలు వాటికి తగ్గట్టుగా వాటికి ఫలాలు ఇస్తాయి. చూసారా? వేదము యొక్క మొదటి భాగం కూడా రిజల్ట్స్ ఇస్తుంది. వేదము యొక్క 2వ భాగము బ్రహ్మ విద్య, దానికి ఒక ప్రయోజనం ఉంటుంది. ఇంతకీ 2 ప్రయోజనాలు అంటున్నారు. ఏమిటా ప్రయోజనములు అని మనకి డౌట్ వస్తుంది. స్వామి కృష్ణ, ఏమిటా 2 ప్రయోజనములు? 2 ప్రయోజనాలు ఏంటంటే, ఆ వేదము యొక్క మొదటి భాగములో కర్మకాండ అంటారు దాన్ని. అంటే ఏంటి? యజ్ఞాలు, యాగాలు, పంచమహాయజ్ఞాలు, సకలం ఇవన్నీ కూడా మొదటి భాగంలో వస్తాయి, వేదం మొదటి భాగం. మరి దాని నుంచి వచ్చినటువంటి ఫలం ఏదైతే ఉందో అది అనిత్యం, అది శాశ్వతమైన ఫలం కాదు. మీరు ఏది కోరుకొని యజ్ఞం చేసినా, యాగం చేసినా, ఎన్ని రోజులు చేసినా, దీర్ఘ సత్రయాగం, మీరు నైమిసారణ్యం వెళ్ళి ఎన్ని యజ్ఞ యాగాలు చేస్తున్నప్పటికీ వాటి యొక్క ఫలితం ఏదైతే ఉందో, రిజల్ట్, అది అనిత్యం. ఎందుకు స్వామీజీ అవి అనిత్యమని మీరు అంటున్నారు? కానీ చాలా మంది పండితులు, గురువులు వాళ్ళందరూ వాటికంటే గొప్పది ఏమీ లేదని చెప్తున్నారు కదా. మరి ఎందుకు చెప్తున్నానంటే, మనము ఆ యొక్క యజ్ఞయాగాలు చేస్తున్నప్పుడే వాటిలో అనేక దోషాలు ఉంటాయి. ఏంటి? దుఃఖ మిశ్రితత్వం. ఎందుకు? వాటికి కావలసినటువంటి ద్రవ్యాలను మనం సమకూర్చాలి కదా. అర్జనం దుఃఖం, అవన్నీ సమకూర్చేటప్పుడు మనకు అనేకమైన దుఃఖాలు కలుగుతుంటాయి. సమకూర్చాము కరెక్టే, మరి వాటిని రక్షించాలి కదా. రక్షించాల్సిన సమయంలో కూడా చాలా దుఃఖం అనుభవిస్తాం. అవి ఎక్కడ ఖర్చు అయిపోతుందో, వ్యయం అయిపోతుందో, అప్పుడు కూడా మనకి దుఃఖమే దుఃఖము. అందువలన వాటికి స్థాయిగా ఉండే నిత్యత్వం లేదు వాటిలో. అంటే మనము ఈ ద్రవ్యములు, వస్తువులు, వ్యక్తులు, ఈ యొక్క వ్యవహారములో ఉన్నటువంటి ఏదైనా సరే బాహ్యంగా ఉన్నటువంటి, ద్రవ్యంగా స్థూలంగా ఉన్నదంటే దానితో పాటు దుఃఖం అనేది మిశ్రమంగా, అంతర్లీనంగా ఉంది అని గుర్తించాలి. 2, అతృప్తికరము. మీరు ఈ లోకములో మీరు ఏది సాధించినా, ఏది పొందినా మీకు అక్కడితో తృప్తి కలగదు. అమ్మయ్య, ఓకే, నాకు ఇంకేం అక్కర్లేదు అనుకుంటారు. కానీ అది అబద్ధం, అది అసత్యం. ఒకడు అనుకున్నాడట, తపస్సు చేశాడు. ఆయనకి కాస్త తక్కువ భూమి ఉన్నదంట, భూమి. అయితే ఆయన తపస్సు చేస్తే, అలాగ జపం చేస్తే ఒక దేవత ప్రత్యక్షమైంది, అమ్మవారు. నాయన ఏమి కోరుకుంటావో కోరుకునము అన్నారట. ఆయనకి భూమి భూమి భూమికి తపన. అయితే అమ్మ ప్రణామాలు తల్లి, నేను ఎంతవరకైతే నడుస్తానో ఆ భూమి అంతా నాదే అయిపోవాలి, అంతే. ఎంతవరకు నేను నడిస్తే అంతవరకు నా భూమి అయిపోవాలి. అయితే ఏమాత్రం భూమి లేని వ్యక్తికి అమ్మగారు
తథాస్తు అని వరం ఇచ్చారు. అయితే వెంటనే ఒక 2 జంపులు చేసి ఒక 10 అడుగులు వేసి, అమ్మయ్యా ఈ భూమంతా నాదే కదా, ఓకే. మరి కాస్త మరొక 100 అడుగులు వేసి, ఈ భూమంతా నాదే కదా, ఓకే, చాలా బాగుంది. ఇక అడుగులు మానేసి పరిగెత్తడం మొదలు పెట్టాడు. ఎందుకంటే ఎంతవరకు కవర్ చేస్తే అంత భూమంతా నాదే కదని. భూమండలం అంతా ఎప్పుడు కవర్ చేయగలడు? పరుగెత్తుతూ పరుగెత్తుతూ పరుగెత్తు చివరికి దప్పికయి ఆ దాహం వేసి ఆ గొంతు అంటుకొని మొత్తం అలసిపోయి చివరికి వెళ్ళి పడిపోయి ఒక దగ్గర ప్రాణాలు కోల్పోయాడు. అంటే ఈ కోరిక వలన ఎప్పుడు ఎవరు సంతృప్తి పొందారని ప్రపంచంలో ఒక్కరిని చూపెట్టండి. ఈ కోరికలన్నీ తుచ్చమైనవి, అజ్ఞాన మోహముతో, నాకు కామముతో కలిగినటువంటి ఈ యొక్క అజ్ఞాన అంధకారమే తప్ప వీటిలో ఎటువంటి సత్యము లేదు అని తెలుసుకున్న వారే బ్రహ్మానందాన్ని పొందారు. ఆత్మారామ ఆనందరామనలో ఉన్నారు వాళ్ళే తప్ప, మనకు లక్షల కోట్లు ఉన్నా వాడు భయముతో, అభద్రతతో భీతిల్లి నిద్ర పట్టకుండా, నిద్ర టాబ్లెట్స్ అంటే స్లీపింగ్ పిల్స్ వేసుకొని నిద్రపోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం బయట. కాబట్టి దీనికి ఎప్పుడు కూడాను తృప్తి అనేది కలగదు. ఇంకొకటి ఏంటి, మూడోది, బంధిస్తుంది మిమ్మల్ని. ఏ కర్మ చేసినా మరింత కర్మ, మరొక కర్మ, మరిన్ని కోరికలు పెరుగుతూ మిమ్మల్ని బంధిస్తుంది అన్నమాట తాళ్ళుతో. కాబట్టి ఈ విచారకరమైన విషయం ఏమిటంటే, దీన్ని మీకు ఒక రకమైనటువంటి విరక్తి, వైరాగ్యం కలగాలని మొదటి భాగం వచ్చింది. అందుకే ఇందులో మన కర్మ చేయడానికి మీరు అనాలి, స్వామీజీ ఈ ప్రపంచమంతా అందరూ జ్ఞానము, ఆత్మదర్శనం ఎంత సులభం అని చెప్తున్నారు కదా, మరి ఎవరు ఎందుకు చెయ్యరు? అందరూ కర్మలే చేస్తారు. ఇక్కడ రహస్యం ఉన్నది. కర్మలు చేయడానికి మీకు ఎటువంటి చిత్తశుద్ధి అవసరం లేదు. మీకు ఎటువంటి అంతఃకరణ శుద్ధి, వివేకమైన బుద్ధి, రాగద్వేషాలు ఉండకూడదు, కామక్రోధాలు అక్కర్లేదు, ఇవేమి ఉండక్కర్లేదు మీకు కర్మలు చేయడానికి. కర్మలు చేసేవాడు అత్యంత కోరికలతోని సతమతమయ్యి కామ, క్రోధ, లోభము, రాగద్వేషాలతో ఉన్న వ్యక్తి కూడాను కర్మలు చేయవచ్చు. కానీ ఈ జ్ఞానయోగం చేయాలంటే ఇవన్నీ మీకు యోగ్యత కావాలి. కామక్రోధములు ఉండకూడదు, రాగద్వేషములు ఉండకూడదు, మనస్సు, బుద్ధి శుద్ధమైన అంతఃకరణ కలిగి ఉండాలి కదా. ఇవి చెయ్యలేక మనము ప్రతి ఓడు కర్మకాండలోనే ఉంటాడు తప్ప జ్ఞానం కంటే ఎవ్వరు రారు, ఇష్టపడరు. అందువలన కర్మణాం సిద్ధిం కాంక్షంతః అంటే ఏంటి, వాళ్ళందరూ కూడాను అంతఃకరణ శుద్ధి చేసుకొని నిస్వార్థంగా కర్మయోగం చేస్తామంటే అంత ఓపిక వాళ్ళకి లేదు. ఎందుకు? వాళ్ళు కొన్ని అంటారు అంటే అంతే అతీతమైనటువంటి, ఎప్పుడు తనివి తీరని కోరికలు పెట్టుకోవడాన్ని ఆ కోరికల కోసం తిరుగుతుంటారు అన్నమాట. కర్మణాం సిద్ధిం కాంక్షంతః. చాలా మందికి కర్మ చేయడం కంటే దాని ప్రతిఫలం మీద ఎక్కువ శ్రద్ధ ఉంటుంది అన్నమాట వాళ్ళకి. అందువలన ధర్మార్థ కామ పురుషార్థాలన్నీ కూడాను ప్రేయస్ మార్గం అంటారు ఉపనిషత్తుల్లో. ప్రేయస్ అంటే ఏంటి? మీరు పేరు ప్రఖ్యాతులు టీవీల్లోను, రేడియోలోను, పేపర్లోను, ఎక్కడైనా హోర్డింగుల్లోను, ఇక్కడ గోడల మీద పాలరాతులతోని మార్బుల్స్ మీద రాయడము, ఏదో ప్రచారం, ఏదో పొందడము, ఇవన్నీ కూడా దీన్ని ప్రేయస్ మార్గం అంటారు. అందువలన ప్రతి ఒక్కరు దీనికే తగులుకుంటారు అనమాట. ఈ చేప ఎలాగైతే గేలంకు తగులుకున్నట్టు ఆకర్షించి మనం దానికే తగులుకుంటాము. శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేతః తౌ సంపరిత్య వివినక్తి ధీరః శ్రేయో హి ధీరోభి ప్రేయసో వృణీతే ప్రేయో మందో యోగక్షేమాద్ వృణీతే. యమధర్మరాజు అంటాడు, ఏ నచికేత, ఇక్కడ ఈ ప్రజలందరూ కూడాను ఈ ఆకర్షణలకి లోబడి ఎలాగైతే అక్కడ వానపాముకి ఏదో పెద్ద మాంస కండరం అని చేప భ్రమపడి ఎలాగైతే గేలంకు తగులుకుంటుందో
అక్కడ ఏనుగు ఉందని ఏనుగుతో రాసుకొని పూసుకుంటానని ఇంకా ఏనుగెళ్ళి ఎలాగైతే ఆ యొక్క అఘాతంలో పడి మరణిస్తుందో, శబ్దం కోసం చెవులు అలాగా రెక్కరించి జింక వెళ్ళి వేటగాడికి ఎలాగైతే చిక్కుతుందో, ఆ విధంగా ఈ మనుషులందరూ కూడాను ఈ భోగములు ప్రాపంచిక విషయాల్లో పడి చివరికి రోగాల బారిన పడి తన యొక్క పురుషార్థాన్ని కోల్పోయి భ్రష్టు పట్టి పతనమైపోయి చివరికి మానవ జన్మని దుర్వినియోగం చేస్తున్నారని చెప్తున్నాడు అనమాట. యమధర్మ చెప్పాడు నచికేతునికి కఠోపనిషత్. అందువలన కర్మజాం సిద్ధిం క్షిప్రం భవతి. మీరు చూసారా, అందరూ ఎందుకు కోరికలు పెట్టి కర్మలు చేస్తారంటే ఈ కర్మల వలన వచ్చిన ప్రతిఫలము తొందరగా లభిస్తుంది. అదే అంతఃకరణ శుద్ధి కావాలి, కర్మయోగం చెయ్యాలి, మొత్తం పవిత్రమైన హృదయంతో నిత్య నిరంతరం ఈశ్వరుని యొక్క ధ్యాసతో ఉంటే అప్పుడు మీకు అనంతమైన మోక్షం వస్తుంది. కానీ అది ఎప్పటికో టైం పడుతుంది. నాకు తొందరగా నాకు ఇప్పుడు దోశ కావాలి, వడ వడ వడ, గులాబ్ జామ్స్, జిలేబీ అనడు అనుకోండి, వాడు తపస్సు ఎప్పుడు పొందుతాడు? వెంటనే ఏదో పని చేసి డబ్బులు తెచ్చి గులాబ్ జామ్స్ కొనుక్కొని తింటాడు అన్నమాట. అందువలన ఈ కర్మల వలన వచ్చినటువంటి ఫలితం ఏదైతే ఉందో తొందరగా వస్తుంది, క్షిప్రం. కానీ జ్ఞాన మార్గంలో జ్ఞాన ఫలము కొంచెం అధిక తపస్సుతో కూడుకున్నది. అందువలన మనం ఎవరికైనా సరే నీవు తత్వమసి అన్నాను అనుకోండి, నేను అంటే అర్థం ఏంటి? ఓ బిడ్డ, ఓ మనిషి, నువ్వు జీవితాంతము దేనికోసమైతే అహర్నిశలు వెతుకుతున్నావో అంటే ఏంటి? ప్రతి ఒక్కరూ తెలుసో తెలియక స్వేచ్ఛను కోరుకుంటారండి. బానిసగా ఉండాలని ఎవరు కోరుకో. ఇప్పుడు మనం వెళ్ళి బస్ స్టాండ్లో ఉన్నాం అనుకోండి, రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్లో, అది లేటు అంత అప్పుడు మనకు తెలుస్తుంది, ఇలాగ వద్దు మనకి. అదే మనమే ఒక కారు కొనుక్కున్నాం అనుకోండి అంటారు. సో ఎందుకు మీరు కారు కొనుక్కుంటున్నారు అంటే ఆధారపడకుండా, ఆ ట్రైన్ల మీద ఆ బస్సుల మీద ఆధారపడకుండా నా సొంత వాహనం అనే ఒక ఫీలింగ్. అలాగే కారుతో కూడా మీకు ఇబ్బంది వస్తాయి. ఇంకా అలాగ వన్ బై వన్ ఎందుకు అలా వెళ్తున్నారు? మీకు స్వేచ్ఛ కావాలి. ఎవరి మీద ఆధారపడడం ఎవరు ఇష్టపడరు. దీన్నే మోక్షం అంటారు వేదాంతంలో. కాబట్టి అల్టిమేట్ మోక్షం ఏంటంటే నీ ఆత్మ మీదే నువ్వు ఆధారపడము. అయితే ఈ ఆధారపడము రెండు విధములుగా ఉంటుందండి. ఏంటి? ఒకటి, సమాజం మీద, వ్యక్తులు వస్తువుల మీద ఆధారపడతాం. మొదట అక్కడ ఆధారపడితే మన అందరికీ తెలుసు, ఒకటే కిక్స్ అంటే మొత్తము లెఫ్ట్ టు రైట్ మన కిక్కులు తగులుతాయి. బిడ్డలు భర్త మీద ఆధారపడతాం, భర్త నుండి మనకి లెఫ్ట్ అండ్ రైట్ తగులుతుంటాయి. భార్య మీద ఆధారపడతాం, భార్య నుండి మనకి లెఫ్ట్ రైట్ తగులుతుంటాయి. పిల్లల మీద ఆధారపడతాం, పిల్లల నుండి కూడా ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికి లెఫ్ట్ రైట్ తగులుతున్నాయి. చివరికి ఏమవుతుందంటే వీళ్ళందరూ కూడాను నిత్యం కాదు, శాశ్వతం కాదు, ఈశ్వరుడు శాశ్వతము అని ఈశ్వరుని మీద ఆధారపడతాం. అయితే ఈశ్వరుడు బయట ఉన్నాడా అని అలాగా కొన్ని రోజులకి మీ యొక్క భక్తి పెరిగిన తర్వాత నా ఆత్మగా ఈశ్వరుడు ఉన్నాడు అని తెలుసుకోవడమే మీ జీవితం యొక్క గమ్యం. అందువలన చిత్తశుద్ధి పొందాలంటే చాలా కాలం పడుతుంది. కాబట్టి అశాశ్వతమైన ఫలాన్నిచ్చే కర్మనే కోరుకుంటారు. కాబట్టి మీరందరికీ మోక్షం ఇప్పిస్తాం రండి అంటే ఎవరూ రారు మీ దగ్గరికి. కానీ మీరు ఈ యజ్ఞం చెయ్యండి, మీ కోరిక తీరుతాయంటే అందరూ కూడాను కుంకుమ బరిల పూజలు, కుంకుమ పూజలు, తులసి దళ పూజలు, కోటి గాజుల పూజలు, కోటి శారీల పూజలు, దీపములు, కోటి దీపములు, ఇవన్నీ ఎందుకు చేస్తారండి? ఇవన్నీ ఏంటంటే మాకు ఎటువంటి చిత్తశుద్ధి అక్కర్లేదు, ఎటువంటి అంతఃకరణ పవిత్రత అక్కర్లేదు, కర్మలు చేస్తే కోరికలు తీరుతాయి అంటే సమాజములో 199 మంది ఇలాగే ఉంటారు. అందువలన మరి వాళ్ళు కూడాను పతనం అవ్వకూడదు కదా పరమాత్మ దృష్టిలో. వారిని కూడాను సరైన మార్గములో అంటే చిన్నపిల్లల వంటి పసిపిల్లలు ఉన్నటువంటి బుద్ధిని మార్చి మెల్లమెల్లగా అడుగులు వేయించి
పైకి తీసుకెళ్ళేందుకే ఈశ్వరుని యొక్క ప్రణాళిక ఏమిటి? దానినే వర్ణాశ్రమ ధర్మము అంటారు. అంటే వర్ణ వ్యవస్థ, ఆశ్రమ వ్యవస్థ. సో ఈ రెండింటిలో ఆ మనుషుల్ని పూర్తిగా అనుభవపూర్వకంగా తీర్చిదిద్ది ఆ వ్యావహారిక ధర్మమైనటువంటి వర్ణాశ్రమ ధర్మము నుండి పారమార్థిక ధర్మమైనటువంటి జ్ఞానయోగములోకి మళ్లించడమే ఈశ్వరుడి యొక్క ప్రాజెక్ట్. కాబట్టి ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు మనము చూస్తున్నాము. అందువలన ఇక్కడ ఏమంటున్నారంటే కర్మణాం సిద్ధిం కాంక్షంతః. అంటే కర్మణాం సిద్ధి అంటే చేసిన కర్మలకు వెంటనే ఫలం కావాలనుకుని కోరుకునేవారు మనుషులు ఇక దేవతాః యజంతే. అంటే పరమాత్మ ఆత్మ కంటే భిన్నంగా ఉండే దేవతలని పూజిస్తారు. ఎందుకు? వాళ్ళకి తొందరగా కర్మఫలం కావాలి, వాళ్ళు వెయిట్ చేయరు, తత్కాల్లో కావాలి వాళ్ళకి. అందువలన ఈ కర్మలు చేసి తొందరగా ఆ కర్మఫలాన్ని పొందేందుకు అనేక రకములైన దేవతల్ని పూజిస్తారు. భగవద్గీత చెప్తారండి, మీ మోక్షం అంటే ఎవరు రారు. ఒక మంత్రి దగ్గరికి, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తారు. ఎందుకు? వాళ్ళకి చిన్న చిన్న పనులు ఉన్నాయి. అది ఎమ్మెల్యే మంత్రికి పూజించే విధంగా అవసరమైతే గుడికి కూడా చాలా మంది వెళ్ళరు. ఎందుకు? వాళ్ళు ఇక్కడే ఉన్నటువంటి ఈ దేవతలను పూజిస్తే వాళ్ళ యొక్క పనులు తొందరగా అయిపోతాయి. కాబట్టి వెంకటేశ్వర స్వామికి వెళ్తే ఇప్పుడు అవుతుందో లేదో ఎవరో తెలుసు. నాకు మంత్రి నుంచి కాల్ వచ్చింది. వెంకటేశ్వర స్వామి యొక్క మొత్తం క్యాన్సిల్ చేసుకొని మంత్రి దగ్గరికి వెళ్తారు మన వాళ్ళు. ఎందుకు? తొందరగా ఈ పనులు అయిపో. సో ఈ విధంగా మన వాళ్ళు ఇక్కడే తిరుగుతారు. కాబట్టి వాళ్ళని కూడా నేను ఎలాగ బాగు చెయ్యాలి అనే విధానికి వాళ్ళకు కూడా కర్మలు కోరికలు తీర్చుకుంటూ వాళ్ళు కూడా చిత్తశుద్ధి సాధించే విధంగా ఈ వర్ణాశ్రమ ధర్మం అనేది సాక్షాత్తు ఈశ్వరుడే ప్రవేశపెట్టారు. ఏంటది? చాతుర్వర్ణ్యం మయా సృష్టం. చాతుర్వర్ణ్యం మయా సృష్టం. చాతుర్వర్ణ్యం మయా సృష్టం. గుణకర్మ విభాగశః. గుణకర్మ విభాగశః. గుణకర్మ విభాగశః. తస్య కర్తారమపి మాం. తస్య కర్తారమపి మాం. తస్య కర్తారమపి మాం. విద్య కర్తారమవ్యయం. విద్య కర్తారమవ్యయం. విద్య కర్తారమవ్యయం. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః. తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. ఓకే, ఇప్పుడు భగవాన్ ఏమంటున్నారంటే ఈ ప్రాజెక్ట్ ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అంటే దీనికి ఒక రహస్యం ఉన్నది. ఏంటో రహస్యము? మయా గుణకర్మ విభాగశః. అంటే గుణము కర్మ ఆధారంగా నేను విభజించాను. ఏంటి విభజించారు? చాతుర్వర్ణ్యం సృష్టం. అంటే చాతుర్వర్ణ్యం సృష్టం అంటే 4 రకములైనటువంటి జీవన విధానాలను నేను సృష్టించాను. అంటే
తస్య కర్తారమపి అంటే వాటిని నేను సృజించినప్పటికీ మాం అవ్యయం అకర్తారం విద్ధి అంటున్నారు. అంటే నేను అది నామమాత్రముకు నేను సృష్టించాననే ఒక ఇదే తప్ప వాస్తవానికి నేను వాటిని సృష్టించే కర్తను కాదని తెలుసుకొనుము. ఎందుకు? ఇది అనాదిగా ఎక్కడ కూడా తెగిపోకుండా, ఎక్కడ కూడా విడిపోకుండా అనాదిగా వస్తున్నటువంటి ఒక సంస్కృతి ప్రవాహము. కాబట్టి ఈ చాతుర్వర్ణ్యం అంటే 4 వర్ణములు, 4 ఆశ్రముల వ్యవస్థ నేను విభజించినప్పటికీ, నేనే మొట్టమొదటి సూచించినప్పటికీ వాటికి కర్తను నేను కాదనే తెలుసుకొనుము అంటున్నారు అన్నమాట. ఎలా అంటే ఇప్పుడు మీకు ఒక పూర్తి స్థాయి వివరణ ఇవ్వాలి. ఎందుకంటే సమాజంలో చాలా భయంకరమైనటువంటి విపరీత అర్థాలు తీసుకొని చాలా మంది గురువులకి కూడా తెలియదు. మొన్న నేను కిందటి సంవత్సరము తమిళనాడులో ఒక సదస్సుకి వెళ్ళాను. అక్కడ ఒక స్వామి కనిపించారు. అయితే ఏంటండి కుల వ్యవస్థ అది ఎక్కడా లేదు, కులాల పేరు మీద మొత్తము సనాతన ధర్మం సంస్కృతి మొత్తము మట్టి కరిసిపోతుందని చెప్పారు. ఆయన అంటాడు, కుల వ్యవస్థ ఉందని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాడు కదా అన్న. ఎక్కడ ఉన్నది అన్న? భగవద్గీతలో చెప్పాడు అంటున్నాడు. ఇంతకీ ఆ స్వామి సన్యాసం తీసుకుని 30 సంవత్సరాలు అయిందంట. అది ఎక్కడ తీసుకున్నారండి అన్నారు. నేను వ్యాసాశ్రమం అన్నా. అంటే నేను ఆ పేరు చెప్పకూడదు, బట్ ఆ స్వామి పేరు కూడా నేను చెప్పట్లేదు. ఎవరో స్వామి ఎక్కడో తీసుకున్నారు ఏదో రకంగా, ఎవరి ద్వారా. పెద్ద ఆయన 30 సంవత్సరాలు ఆయన సన్యాసం తీసుకొని భగవద్గీతలో కులం పేరు మీద శ్రీకృష్ణ పరమాత్మ విభజించాడని చెప్తున్నాడు ఆయన నాకు. ఇక నేనేం చెప్పాలి ఆయనకి సమాధానం? ఈ విధమైనటువంటి రకాలైన అపోహలు, మిడిమిడి జ్ఞానంతో చాలా మంది ఉన్నారు ప్రపంచంలో, అనేక రకములు. ఒక సన్యాసిగా ఇంత భ్రమలో ఉంటే సామాన్యులు ఇంకెంత భ్రమలో ఉంటారో మీరే ఆలోచించుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి మొట్టమొదటి చెప్పాను నేను, పరమాత్మ నిర్గుణ నిరాకార శుద్ధ చైతన్యం అనేది ఎటువంటి సృష్టి జరగడానికి ఉపయోగపడదు. మరి ఆ పరమాత్మ నుండి స్పందన, ఒక డిస్టర్బెన్స్ కలిగించడానికి 3 గుణములు కలిగినటువంటి మాయ. ఏంటి గుణములు? సత్వగుణము, రజోగుణము, తమోగుణము. ఈ రజోగుణము, తమోగుణము, సత్వగుణము యావత్తు సృష్టి అంతా వ్యాపించి ఉన్నాయి. కానీ ఆ గుణములలో హెచ్చు తగ్గులు వలన పరమాత్మ వాటి యందు ప్రకాశించే తీరు భిన్నంగా ఉన్నది. ఎలా? ఒక 2 బకెట్లు పెట్టి ఒక బకెట్ బురద నీళ్ళు అలాగ నీరు కదులుతుంది అనుకోండి, దానిపైన సూర్య ప్రతిబింబం మనకి స్పష్టంగా కనిపించదు. ఇంకొక బకెట్లో నిశ్చలంగా శుద్ధంగా స్వచ్ఛమైన నీరు ఉందనుకో, జలము, దాంట్లో సూర్య ప్రతిబింబము కనిపిస్తుంది. ఇక్కడ సూర్యుని యొక్క ప్రతిబింబము కనిపించడానికి, చాలా స్పష్టంగా కనిపించకపోవడానికి సూర్యునిలో ఎటువంటి భేదము లేదు. మరి ఎక్కడ భేదం ఉంది? ఆ మురికి నీరు, కదులుతున్న నీరు, కదలనిది స్వచ్ఛమైన నీరే తేడా. ఆ విధంగా ఈ 3 గుణములలో ఉన్నటువంటి హెచ్చు తగ్గుల వలన వస్తున్నటువంటి ఆ శరీరాలే ఈ బకెట్లో ఉన్న నీరు లాంటివి అన్నమాట. కాబట్టి ఇక్కడ జడంగా ఉన్నదంటే తమో గుణం ఫుల్గా ఉన్నది. కొంతమంది మనుషులు కూడా జడంలాగా ఉంటుంది. ఏంటయ్యా నువ్వు జడంలా కదలవు అంటారు. అంటే పాపం ఆయన మాత్రం ఏం చేస్తాడు? తమో గుణం బాగా దాచుకున్నాడు మూటలుగా అని అర్థం. అందువలన ఈ 3 గుణములు ఏ విధంగా వ్యక్తిత్వానికి కారణమవుతాయి? ఆ జన్మకి, కర్మకి, గుణం ప్రవర్తనకి ఈ 3 గుణములు ఎలా దోహదం చేస్తాయనేది చాలా స్పష్టంగా చెప్పారు భగవద్గీతలో. ఈ శ్లోకం నేను మీకు చెప్పిన తర్వాత సమాజంలో మీ దృష్టి పూర్తిగా మారిపోతుంది. మీరు సాక్షాత్తు ఒక జ్ఞానుల వలె దివ్య నేత్రంతో చూస్తారు సమాజంలో. ఎందుకంటే ఇప్పుడు సమాజం అంతా విరుద్ధ దిశలో, విరుద్ధ మార్గంలో ప్రయాణిస్తున్నది. ఇక్కడ కృష్ణ పరమాత్మ ఒక పాయింట్ చెప్పాడు.
అది మీకు చెప్పి మళ్ళీ చివరిలో మళ్ళీ మీకు అది గుర్తు చేస్తా. మనకి వర్ణ వ్యవస్థ గురించి ఇక్కడ చెప్పారు, ఆశ్రమ వ్యవస్థ గురించి కూడా చెప్పాలి, అది నేను చెప్తాను. అయితే వర్ణ వ్యవస్థకి ఏ విధంగా ఈ వర్ణ వ్యవస్థ విభజించబడినది అంటే 3 రకములుగా విభజించబడినది. ఎలాగా? 1 గుణం ఆధారంగా వర్ణ వ్యవస్థ విభజించబడినది. 2 వారి చేసే కర్మ ఆధారంగా వర్ణ వ్యవస్థ విభజించబడినది. 3 వారి పుట్టే కులము లేదా ఆ కుటుంబం ఆధారంగా, అంటే జాతి లేదా జన్మ, జన్ ధాతువు నుండి జాయతే ఇది జాతి అంటారు. అంటే జన్మ ఆధారంగా కూడా వర్ణ వ్యవస్థ వచ్చినదిగా భావిస్తారు. అంటే ఎన్ని రకాలు వచ్చింది వర్ణ వ్యవస్థ? 3 రకాలుగా. మరి 3 రకాలుగా వర్ణ వ్యవస్థ వచ్చిందని చెప్తున్నప్పుడు మరి 3 హెచ్చు తగ్గులు, పెద్దది చిన్నది అని ఏ విధంగా గుర్తిస్తున్నారు? జన్మ ప్రకారంగా మేము గొప్ప వాళ్ళము, వాళ్ళు తక్కువ వాళ్ళు అనొచ్చునా? అది అపరాధము, పాపం అని చెప్తున్న శాస్త్రంలో. జన్మ ఆధారంగా ఇప్పుడు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, జన్మ ఆధారంగా బ్రాహ్మణులు గొప్పవారు, జన్మ ఆధారంగా శూద్రులు తక్కువవారు, అది అపరాధము, శాస్త్రం ప్రకారము పాపము. ఎందుకు? జన్మ ఆధారంగా హెచ్చు తగ్గులు లేవు. ఆడు బ్రాహ్మణుడైనా శూద్రుడైనా జన్మ ఆధారంగా వారికి మీరు గౌరవంలో ఎటువంటి భేదము ఉండకూడదు. అయితే మరి కర్మ ఆధారంగా ఏమైనా గౌరవంలో భేదం ఉంటుందా? లేదు. ఎందుకు? అన్ని కర్మలు ఈశ్వరుని యొక్క సృష్టి కల్పితాలే కాబట్టి ఈశ్వరుని ఆధారంగా జరుగుతున్న కర్మలన్నీ సమానమే. ఒక అమ్మవారు వంట చేస్తుంటారు, ఇంకొక అబ్బాయి ఆ వాష్రూములు కడుగుతుంటాడు, ఇంకొకరు ఇంట్లో పూజ చేస్తుంటారు, ఇంకొకరు సామాగ్రి తెస్తుంటారు. 4 కర్మలు ఈశ్వరుని దృష్టిలో సమానమే. కాబట్టి మనం చేస్తున్న కర్మలు అంటే మన వృత్తి ఆధారంగా ఎటువంటి భేదభావము ఉండకూడదు. ఉంటే అది అపరాధము, పాపము. మరి ఎక్కడ భేదభావము, గౌరవం ఉంటుంది? గుణములో ఉంటుంది. అది ఏ విధంగా అనేది రేపు కంటిన్యూ చేద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.